మౌనిక వాళ్ళు అయితే ఫంక్షన్ చేసుకోవడానికి వాళ్ళ పుట్టింటికి అయితే వస్తూ ఉంటారు. బాలు అయితే బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. వెంటనే మౌనిక వాళ్ళ కార్‌ని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మౌనిక వాళ్ళ భర్త అయితే కారు దిగి వెంటనే కారు డోర్ తీస్తూ ఉంటాడు. "నువ్వు రా అత్త దిగు" అని చెప్పి వాళ్ళ అత్తయ్యని అంటూ ఉంటాడు. వెంటనే వాళ్ళ అత్తయ్య అయితే కారు డోర్ తీయగానే బయటకి వచ్చి మౌనిక వాళ్ళ ఇల్లును అయితే అలా చూస్తూ ఉంటుంది. వెంటనే నీలకంఠం "ఈ బాలుగాడు ఇంకా బయటకి వెళ్ళిపోలేదా" అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే "బాలు నీ ట్రిప్‌కు టైం అయింది కదా! నువ్వు వెళ్ళు వెళ్ళు" అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి తలకాయ ఊపి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే మౌనిక వాళ్ళ భర్త అయితే ఎక్కడికి తప్పించుకొని వెళ్ళాలనుకుంటున్నావు? మీ ముద్దుల చెల్లెలు ఫంక్షన్ కదా! నువ్వు లేకపోతే ఎలా బావా? అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రభావతి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. బాలు కూడా షాక్ అవుతాడు. నీలకంఠం అయితే లోలోపల నవ్వుకుంటూ ఉంటాడు. సత్యం అయితే లోపలికి రండి రండి అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. నీలకంఠం వాళ్ళ భార్య అందరూ అయితే మౌనిక వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. వెంటనే మౌనిక వాళ్ళ పెద్దమ్మ అయితే సాంప్రదాయం ప్రకారం బావకి బామర్దే కదా కాళ్ళు కడిగి ఇంట్లోకి రమ్మనాలి. ఎలాగో మీ అబ్బాయిని మావాడు ఆపాడు కదా! అందుకే మా అబ్బాయి కాళ్ళు కడగమనండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మీనా అయితే చాలా షాకవుతూ ఉంటుంది. పక్కన ఉన్న రోహిణి కూడా అలా షాకయి చూస్తూ ఉంటుంది. సత్యం కూడా ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని షాకవుతుంది. మౌనిక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అలా అంటున్న మాటలకైతే. బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అలా కిందికి మొహమేసుకొని నిల్చొని ఉంటాడు. బావకి బామర్ది కాళ్ళు కడగడం నామోషీగా ఫీలవుతున్నాడా ఏంటి? అని చెప్పి వెటకారంగా అంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి అయితే వాడు కాళ్ళు కడిగే రకం కాదే తల్లి, కాళ్ళు విరగొట్టే రకం అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. బాలు అయితే ఏమీ మాట్లాడడు అలా చూస్తూ ఉంటాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.